దేవునికి మొరపెట్టడం వల్ల ఏం జరుగుద్ది? దేవునికి మొరపెడితే మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయరా? దేవుడికి అసలు ఎందుకు మొరపెట్టాలి? మన జీవితంలో జరుగుతున్న ప్రతీదీ దేవునికి తెలుసు కదా! దేవుడు ప్రతీదీ చూస్తూనే ఉంటారు కదా! మన అవసరతలు, మన అక్కర్లు అన్నీ దేవుడికి ఎరుగును కదా! మనం మొరపెడితేనే దేవుడు చేస్తాడా? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము, మొర్రపెట్టుము. మొర్రపెట్టుము. ప్రభువుకి మొరపెట్టడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? అయితే దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు చూద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆపత్కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. అంటే మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టమని దేవుడు చెప్తున్నారు. ఎందుకు అంటే అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అన్నారు ప్రభువారు. అయితే మనం అడగాలి. మనం అడగకుండా దేవుడు ఏమీ చేయరు.